హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కుందన్ ఇయర్ రింగ్స్ తయారు చేయడం ఎలా అని చూద్దాం రండి. స్పెషల్గా బిగినర్స్ కోసం ఈజీగా నేర్చుకోవడానికి సింపుల్ స్టడ్స్తో స్టార్ట్ చేస్తున్నా. బోనస్ టిప్స్ కోసం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇప్పుడు కావాల్సిన మెటీరియల్స్ తీసుకుందాం. ప్లాస్టిక్ షీట్, B7000 గమ్, స్టడ్ బేస్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్స్. ఇవన్నీ ఆన్లైన్ ఆ షాప్స్లో కూడా దొరుకుతాయి మనకి. ఫస్ట్ ప్లాస్టిక్ షీట్ పైన గమ్ అప్లై చేసుకొని కుందన్స్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ మూన్, ఐ షేప్ అండ్ సర్కిల్ షేప్ కుందన్స్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా పెట్టుకున్నా. సేమ్ అలానే ఇంకొక స్టడ్ కూడా చేసేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ గమ్ అప్లై చేసి నేనైతే రెక్టాంగులర్ షేప్ కుందన్స్ తీసుకున్నా. కిందకి పెట్టుకుంటూ వచ్చా, 4 పెట్టుకున్నా. అండ్ సేమ్ ఇలానే ఇంకో ఇయర్ రింగ్ కోసం కూడా పెట్టేసుకున్నా. ఇప్పుడు 4th డిజైన్ కోసం మళ్ళీ గమ్ అప్లై చేసి రెడ్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నా. ఫ్లవర్ వచ్చేలా పెట్టుకున్నా, వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక బోనస్ టిప్ చెప్తా. ఇక్కడ స్టిక్స్తో కుందన్స్ని పెడుతున్నా కదా, అది ఎలా అని అనుకుంటున్నారా? మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే మీరు ఒక స్టిక్ తీసుకొని దానికి కొంచెం గమ్ అప్లై చేసి అది డ్రై అయ్యాక మనం ఇలా కుందన్స్ని ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో కొంచెం గమ్ అప్లై చేసి సర్కిల్ షేప్ కుందన్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నా. సేమ్ ఇలానే ఇంకో ఇయర్ స్టడ్స్ కూడా తయారు చేసేసుకున్నా. ఇప్పుడు 3D ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా గమ్ అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ని ఇలా రౌండ్గా సెట్ చేసుకున్నా. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలా చూసుకోండి. ఇలా రౌండ్గా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లో కొంచెం గమ్ అప్లై చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, సేమ్ అలానే గమ్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఐ షేప్ కుందన్స్ తీసుకొని స్టిక్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. ఇలా మిడిల్లో కుందన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసి సర్కిల్ షేప్ కుందన్ తీసుకొని మిడిల్లో పెట్టుకోండి. చూసారుగా, ఇలా సింపుల్గా మనమే 3D స్టడ్స్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత 2 to 3 అవర్స్ డై అయ్యాక మనం ఎక్స్ట్రా షీట్ అంతా కట్ చేసుకోవాలి. నేనైతే 2 అవర్స్ తర్వాత కట్ చేసుకుంటున్నా. ఇది మనం సిజర్తోనే కట్ చేసుకొనేయచ్చు, ఎందుకంటే ఇవి స్టడ్సే కదా, సో సింపుల్గా కట్ చేసుకొనేయచ్చు. అదే హెవీ ఇయర్ రింగ్స్ అయితే కట్ చేసుకోవడం కొంచెం కష్టం. అది కూడా చెప్తాను ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ పార్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ ప్రెస్ బెల్ ఐకాన్, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేనైతే ఇలా నీట్గా కట్ చేసేసుకున్నా అన్నీ. ఇప్పుడు స్టడ్ బేస్ తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటిపైన గమ్ అప్లై చేసి స్టడ్ బేస్ని స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చేసుకోవాలి. నేనైతే అన్ని స్టడ్స్కి ఇలా స్టడ్ బేస్ స్టిక్ చేసుకొని ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు ఇంకొక బోనస్ టిప్ చెప్తా. దానికోసం వ్యాక్స్ స్ట్రిప్ తీసుకొని గమ్ అప్లై చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఇయర్ స్టడ్స్ని స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే ఇలా హోల్ పెట్టుకొని స్టిక్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వ్యాక్స్ స్ట్రిప్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి స్టడ్స్ నీట్గా ఉంటాయి. ఇలా అన్నిటికీ స్టిక్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా, వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా. అండ్ నేను ఇప్పుడు అన్ని స్టడ్స్కి చూపించట్లా, ఎందుకంటే టైం పడుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకనేసే. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. చూసారుగా మీరే ఎంత నీట్గా ఉందో. సో అందుకనేసే వ్యాక్స్ స్ట్రిప్ అంటించుకుంటే మనకు చాలా డేస్ ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. అంతే అండి ఈ వీడియో. మీకు ఏ స్టడ్స్ నచ్చాయో కమెంట్స్లో పెట్టండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.